హాయ్ వెల్కమ్ టు ఈటీ. సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే మచ్చేసుకునే పుట్టాలి. ఇండస్ట్రీలో చాలా మంది నటులు నటీమణులు టాలెంట్ ఉన్న అదృష్టం లేక ఫేడ్ అవుట్ అవుతూ ఉంటారు. అందానికి అందం, టాలెంట్కు టాలెంట్ ఉండి కూడా ఏమాత్రం కెరీర్లో పెద్దగా హిట్లు లేని హీరోయిన్గా మీనాక్షి చౌదరి నిలిచారు. అయితే ఒకే ఒక సినిమాతో టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది మీనాక్షి చౌదరి. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్, మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించింది. అంతకుముందు కొన్ని సినిమాలలో నటించినప్పటికీ పెద్దగా గుర్తింపు దక్కలేదు. గుంటూరు కారం సినిమాలో సెకండ్ హీరోయిన్గా చేసినా కూడా ఈ సినిమా ఆమెకు ఫుల్ పాపులారిటీ తెచ్చిపెట్టింది. దీంతో అమ్మడు క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. లక్కీ భాస్కర్, సంక్రాంతికి వస్తున్నాం వంటి సూపర్ హిట్లను తన ఖాతాలో వేసుకుంది. మీనాక్షి చౌదరి తెలుగులో ప్రస్తుతం వరుసగా సినిమాలు చేస్తోంది. అయితే ఓ సినిమాపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది ఈ బ్యూటీ. ఆ సినిమా చేసి తప్పు చేశాను అని చెప్పి షాక్ ఇచ్చింది ఈ అమ్మడు. ఆ సినిమా మరేదో కాదు, తమిళ స్టార్ హీరో విజయ్తో నటించిన గోట్. ఈ సినిమా ఫలితంపై మీనాక్షి చౌదరి తన అసంతృప్తి వ్యక్తం చేశారు. బాక్సాఫీస్ వద్ద గోట్ మూవీ నెగిటివ్ టాక్ సొంతం చేసుకుంది. విజయ్ కెరీర్లోనే ఈ సినిమా అట్టర్ ఫ్లాప్గా నిలిచింది. పైగా ఆ సమయంలో ఈ సినిమాపై దారుణమైన ట్రోల్స్ నడిచాయి. మహేష్ బాబు సినిమాలో పెద్దగా ప్రాధాన్యత లేని పాత్రలో నటించి తప్పు చేసిన మీనాక్షి చౌదరి ఇలా విజయ్ సినిమాలో సైతం ఇలాంటి పాత్రే పోషించి తప్పు చేసింది అనే అభిప్రాయం వ్యక్తమైంది. ఈ తమిళ స్టార్ హీరో కూడా మీనాక్షి చౌదరికి హిట్ ఇవ్వలేకపోయారు అనే అభిప్రాయం వ్యక్తమైంది. తాజాగా మీనాక్షి చౌదరి సైతం ఈ సినిమా చేసి తప్పు చేశాను అని చెప్పడం సంచలనంగా మారింది. ఇలా ఇద్దరి స్టార్ హీరోలతో నటించిన మీనాక్షి చౌదరికి హిట్ దక్కలేదు. ప్రస్తుతం మీనాక్షి చౌదరి చిరంజీవి సినిమాలో నటిస్తోంది. చిరంజీవి ప్రస్తుతం వశిష్ఠ మల్లిడి దర్శకత్వంలో విశ్వంభర అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో మీనాక్షి దేవకన్యలా కనిపించనుంది అని సమాచారం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది.